తెలియదు నేను ఏం కాలేదమ్మా, ఏం కాలే, ఏడవద్దు. సో హలో ఫ్రెండ్స్, సో నేను ఇప్పుడు బాలమ్మని డిశ్చార్జ్ చేయడానికి అయితే హాస్పిటల్కి వెళ్తున్నా. నువ్వేంది ఏంటైనా దొరికొస్తావా మ్యామ్? ఎట్టయినా వేసుకో, షెటర్ వేసుకో, జల్ది తిన్నాడు పో ఉన్నాడు. షెటర్ ఏది? షెటర్ వేసుకో. జానా వేడికి ఒకసారి నా మమ్మీని దొరుకుని వస్తా. మా జానవి రమ్మంటే జానవికి భయం అవుతుందంట. ఆమె మమ్మీ ఎక్కడ పోయిందో తెలియదు, హాస్పిటల్ పోయిందని మాత్రమే తెలుసు. సో ఎందుకు పోయింది అనేది వాళ్ళకి ఏం తెలియదు. సో ఇక బాలమని ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 7 days వరకు తనకు ఫుల్ రెస్ట్ కావాలి. మా గాయత్రి ఇక మస్తు పని, ఇల్లు పని అంతా మా గాయత్రి చేయాలి. ఇక అందుకే ముందుగా ఈమెకు అన్నం వండు, కూర వండు అన్నీ నేర్పించినాం. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తుందని. ఇప్పుడు అన్నం కూర చపాతీ గిటే వేస్తుంది మంచిగా. ఏమన్నా మమ్మీ కదా, చపాతీ గిటే వేస్తుంది. ఇదే మమ్మీ గారు అని ఉంటుంది మమ్మీ. ఇదే ఏందే కూర్చున్నావు? పేషెంట్ అయింది కదా పాపం. ఆమె రా అంటే నేను రాను, నాకు భయం అవుతుందండి. దాని అడుగు కూర్చోపో. రాత్రి మంచిగా వదిలింది నా మీద, ఇప్పుడు ఇట్లా అయిపోయింది అనుకుంటారు. ఏది మమ్మీకి ఏం కాలే బెట్ట, ఎవరికి అంతే పాపం. ఏడదు ఏం కాలే మమ్మీకి, ఏం కాలే మమ్మీకి. వస్తున్నా ఇంటికి, వస్తుంది పోదాం. ఇక సాయంత్రం పోదామమ్మా ఇంటికి, పంపిస్తాను వాళ్ళు. ఇక నువ్వు అమ్మ మంచం మీద పండుకున్నప్పుడు ఇంకెంత ఏడుస్తుంటావు. అయితే నేను అందుకే తీసుకురాలేక అప్పుడు ఇంకా ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోయిందిరా ఇప్పుడు, అమ్మ మంచిగా అయిపోయింది. ఏడు మమ్మీ అంటే మమ్మీని చూడు. ఇగో అమ్మా మమ్మీ చూడాలా, అది చూస్తలేదు నేను. ఏం కాలేదమ్మా, ఏం కాలే, ఏడవద్దు. అయ్యో నేను అందుకే తీసుకురా అని చెప్పిన. నేనే వస్తున్నా సాయంత్రం వెళ్దాం అందరం. అమ్మకు కలిపి చిన్నగా అయింది, పెద్దది ఏం కాలేదురా. ఎందుకు ఏడుస్తున్నా? గ్లూకోజ్ ఒకటే ఎనర్జీ లేదనేసి గ్లూకోజ్ ఎక్కింది. ఏం కాలేదు. ఎడవద్దు మంచిగా హుషారు. ఇంకా నువ్వు మంచిగా వెళ్ళి ఇప్పుడు ఇంకా మంచిగా ఫ్రీగా కూర్చుంది మీ మమ్మీ, ఎంత మంచిగా మాట్లాడుతుంది. ఏడుస్తారా? ఇంకా నువ్వు అప్పుడు ఎంత ఏడ్చేదో మంచిగా గుండె వలుగుతుండే. ఇప్పుడు మంచి సాయంత్రం అందరం కలిసి వెళ్దాం, సరేనా? ఏం కాదు, ఇక ఫ్రీ అయిపోయింది. ఇక్కడ అది ఇంజక్షన్ ఇస్తా అన్నది మరి ఒకసారి సిస్టర్, గ్యాస్కి ఇంజక్షన్ కొంచెం మెల్లగా మెడ కట్ చేయండి. ఏంటి మేఘ మాలికలు స్టడీ. అది షెటర్ తీసుకో.
చోరది లేదా చోరది తెచ్చుకోలే దూది పెట్టిందమ్మ. పొద్దున వైట్ కలర్ ఏదో ఉండే కదా ఒకటి నేనే కట్టినది. ఇంకా వైట్ తీయమ్మా, స్కార్ఫ్ లాంటిది ఉంటుంది. బటన్స్ బటన్స్ పెట్టి మమ్మీ. చెప్పులు వేసుకో బాధ మరి. చెప్పులు వేసుకుంటా. మస్తు సరిగింది బయట. ఇప్పుడు కార్లు వెళ్తాం కాబట్టి వేసుకో చెప్పులు పట్టుకోపో మమ్మీ. అవి అవి తీసుకో దా వెళ్ళగా. వచ్చా కదా వాళ్ళకి ఎందుకు పట్టే ఆరా మెట్ట మీకు వచ్చేసి మెట్ట మీకు ఎంత చెప్పులు బయట ఎవరు పాలు బిడ్డ తిని ఇదొకటి వేసుకో. రేపటి నుండి మాత్రం పొద్దున రాత్రి ఇది పొద్దుటే పరగడుపున. ఇది డైలీ మార్నింగ్ ఒకటి తినకముందు ఇది రోజు ఒకటి పొద్దున పరగడుపున. ఈ పూట వద్దు, ఈ పూట నైట్ మాత్రం నువ్వు పాలు బ్రెడ్ తిన్నాక ఇది ఒకటి రేపటి నుండి 2 పూటలు పొద్దున రాత్రి. 1 వీక్ ఈ టాబ్లెట్లు అయిపోయినాక మా దగ్గరికి రావాలి. ఈ లోపు రా మేడం. అమ్మ వచ్చిందిరా మిరపకాయ ఉందా ఏమన్నా? మిరపకాయ నన్ను ఉంటాయి అక్క. ఒక అక్క ఈ ఎర్ర మిరపకాయలు అక్క నేను ఉంటాయి కదా అక్క పైన డబ్బాలు. ఇగో డబ్బాలు ఉన్నాయండి. తీసుకురండి బండి.